త్రిచేట. ఎవరు ఆవిడ? ఏం చేసింది అని ఆలోచిస్తున్నారా? రండి, ఇవాళ మనం టాపిక్లోకి వెళ్ళి ఆవిడ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. త్రిచేట ఒక రాక్షస స్త్రీ. ఆవిడ లంకా నగరంలో ఉండేది. సీతమ్మను అపహరించి రావణాసుడు అశోకవనంలో పెట్టినప్పుడు ఎంతోమంది రాక్షసులు ఆవిడ చుట్టుముట్టి ఆవిడని నానా రకాల మాటలతో ఇబ్బంది పెడుతూ ఉండేవారు. అయినా ఆవిడ ధైర్యంని వదలకుండా రాములు వారు వస్తారని ఆవిడ కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఒకరోజు రావణాసుడు ఆవిడకి ఎంతకీ ఆయన మాట వినడం లేదన్న కోపంతో ఆవిడ దగ్గరకు వచ్చి చాలా కోపంగా మాట్లాడాడు. అయినా కూడా ఆవిడ చెల్లించలేదు. ఆ కోపంతో రావణాసుడు అక్కడున్న రాక్షస స్త్రీలతోటి ఈవిడని సర్ది చెప్పండి, ఈవిడ నన్ను అర్థం చేసుకొని పెళ్లి చేసుకునేలాగా ఆవిడని మనసును మార్చండి, లేదా ఆవిడని ఏం చేస్తారో నాకు తెలియచేయకండి, నాకు తెలియకుండా చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు రాక్షసులు అందరూ ఆవిడ చుట్టుముట్టి, నువ్వు రావణాసుడిని పెళ్లి చేసుకో, లేదంటే మేము నిన్ను చంపి తినేస్తాము అని ఆవిడని వాటాలు వేసుకోవడం మొదలెట్టారు. ఈ రకంగా వాళ్ళు మాటలతో ఆవిడని హింసిస్తూ ఉంటే సీతమ్మ మాత్రం రాముడు వస్తాడు, నన్ను కాపాడుతాడు అని అలాగా కూర్చుండిపోయింది. ఇలా జరుగుతున్న సన్నివేశంలో ఒకే ఒక్క గొంతు, ఆగండి, ఏం మాట్లాడుతున్నారు? ఆవిడెవరో మీకు తెలుసా? ఆవిడ గురించి ఇలా మాట్లాడడం తప్పు అనేది మీకు తెలుసా అని ఒక స్వరం వినపడింది. అందరూ వెనక్కి తిరిగి చూశారు. ఆవిడెవరో కాదు, త్రిచేట. ఆవిడ వచ్చి రాక్షసాస్త్రులతో ఒక మాట చెప్పింది. ఇవాళ తెల్లవారుజామున నాకు ఒక కళ వచ్చింది. దానిలో రావణాసురుడు ఓడిపోయాడు, రావణాసుడి రథం కూలిపోయింది, రాముడు విజయాన్ని పొందాడు. అంతేకాదు, సీతమ్మ పట్టు వస్త్రం కట్టుకొని ఆనందంగా రాముల వారి చెంతకు చేరింది అని వాళ్ళకి చెప్పింది. కానీ దానిలో ఉన్న రాక్షస స్త్రీలు ఎవ్వరూ దాన్ని నమ్మలేదు. మేము దీన్ని నమ్మలేము అని చెప్పారు. కానీ త్రిచేట త్రికణ శుద్ధితో ఆ మాట నమ్మింది. ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది, ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది, రాముడు వస్తాడు, గెలుస్తాడు, సీతమ్మను తీసుకొని వెళ్తాడు. కాబట్టి మీరు ఎవ్వరూ ఆవిడని మాటలని పాపాన్ని మూట కట్టుకోకండి అని చెప్పి సీతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ సీతమ్మ, నువ్వు ఏది దిగులు పడకు, ఆ రాముడు దగ్గరలోనే ఉన్నాడు, నిన్ను వచ్చి కలుస్తాడు అని చెప్పి సీతమ్మకు ఊరటను కలిగించింది. ఈ ఒక్క సన్నివేశంలోనే కాదు, రావణాసుడు తన ఎత్తులు గడలు అన్నీ చూపించి ఆవిడని హింసించడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. అలాంటిది ఒకరోజు రావణాసుడు యుద్ధ భూమిలో రాముడు చనిపోయాడు అని సీతమ్మను తీసుకొచ్చి చూపించి, అదే రాముడు, అదిగో రాముడు చనిపోయాడు అని సీతమ్మకి చెప్పాడు. సీతమ్మ చాలా ఏడ్చింది. దిగులుతో ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి సమయంలో కూడా త్రిచేట ఆవిడకి ధైర్యాన్ని ఇచ్చింది. అమ్మ, నువ్వు బాధపడకు, నువ్వు వచ్చిన ఈ వాహనం ఏదైతే ఉందో అది శుభకార్యాలకు మాత్రమే చేస్తుంది. ఒకవేళ నువ్వు చనిపోయి వితంతువు అయితే నిన్ను ఈ వాహనం ఎక్కించుకోదు అని ఆవిడ చెప్పింది. ఆ మాటతో సీతమ్మ ఊరడిల్లి ఆవిడని నమ్మి రాముడు వస్తాడు, తనను తీసుకువెళ్తాడు అన్న నమ్మకంతో తిరిగి మళ్ళీ ఆవిడ యథాస్థానానికి వెళ్ళిపోయింది. అలాగా 2 సార్లు సీతమ్మ బాధపడుతున్న సీతమ్మ బాధను ఆవిడ మాటలతోటి ఆవిడ ఊరడిల్లేలా చేసింది. మన సీతమ్మని ఈవిడ ఇంత చూసుకున్నప్పుడు ఆవిడ బాధని అర్థం చేసుకొని ఆవిడని ఊరడిల్లేలా చేసినప్పుడు మనం ఆవిడ గురించి తెలుసుకోవద్దా? అందుకే ఇవాళ నేను త్రిచేట టాపిక్ తీసుకొచ్చాను. ఈవిడ ధర్మాన్ని ఎలాగైతే రావణాసుడి వైపు ఉన్నా కూడా ధర్మాన్ని నమ్మింది, అధర్మం వైపు ఉన్నా ధర్మం గెలుస్తుంది అని నమ్మింది. సో ఇది ఇవాళ మన టాపిక్. మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం.